పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట 2019 ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని టీడీపీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. 2019 ఉపాధి హామీ పనులు ప్రజాప్రతినిధులు జెడ్పీటీసీ ఎంపీటీసీలు చేసిన పనుల బిల్లులు రాకపోవడంతో వారు అప్పుల పాలై రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారీగా టీడీపీ జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, చెల్లించాలి వెంటనే నగర బిల్లులను, చెల్లించాలి వెంటనే ఉపాధి హామీ పథక బిల్లులను, చెల్లించాలి ఉపాధి హామీ పథక బిల్లులను, చెల్లించాలి ఉపాధి హామీ పథక బిల్లులను. వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం. 19 సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే విడుదల చేయాలని ఇవాళ తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదైతే ఈ ఉపాధి హామీ పనులన్నీ కూడా ఆ స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఆ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మరి ఎవరైతే వీళ్ళు కూడా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వర్గాలు చేసినటువంటి పనులకు బిల్లులు ఇవ్వనటువంటి స్థితిలో వాళ్ళందరూ కూడా అప్పులు పాలే రోడ్డును పడినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా మేము ఈరోజు ఖండిస్తూ ఉన్నాం. ఎంత అన్యాయం అంటే ఆ స్థానిక ప్రజాప్రతినిధులకు బిల్లులు ఇవ్వకుండా మరి ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులకు మాత్రం బిల్లులు బకాయిలు తీర్చారు. ఏదైతే పొంగనూరు అంటే రామచంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో మరి వారి నియోజకవర్గం పొంగనూరుకి నిధులు ఇచ్చారు. అంటే మేము ఓటే కోరుతూ ఉన్న ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ స్పష్టంగా కోర్టులు సైతం, హైకోర్టు సైతం ఇమ్మీడియట్లీ ఆ యొక్క పెండింగ్ బిల్లులు చెల్లించమని ఆదేశించినప్పుడు కేంద్రం ఏదైతే ఇంట్రెస్ట్తో కూడా ఆ బిల్లులు చెల్లించమని ఆదేశించినప్పటికీ కూడా రాజ్యాంగం పట్ల, రాజ్యాంగ వ్యవస్థల పట్ల కూడా ఈ ప్రభుత్వానికి గౌరవం లేకుండా ఇలా బిల్లులు ఏదైతే చెల్లించడం లేదా రేపు భవిష్యత్తులో తగిన మూల్యం ఈ అధికారులు కూడా చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మొన్ననే మీరు చూసారు ఏదైతే కోర్టు ఉత్తర్వులు అమలు చేయలేకపోతే గిరిజా శంకరు, ద్వివేది ఏ రకంగా అయితే శిక్షకు గురయ్యారో ఈ యొక్క పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోతే భవిష్యత్తులో కూడా అధికారులు జైలు పాలవుతారని